పరిశుద్ధులారా పాడెదను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సహోదరులను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో, ప్రయాణంలో ఉన్నారో, క్షేమంగా ఈ కార్యక్రమానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క కూడికను ప్రారంభిస్తుండగా సహాయం చేయండి, పాటలు పాడుదలో సహాయం చేయండి. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడంలో సహాయం చేయండి. తర్వాత ప్రభువా, వధువరులను విశేష తెలియజేయడంలో కూడా మీరు కృప చూపించండి. అదేవిధంగా భోజన సహవాసంలో కూడా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క స్థలం చుట్టూ మీ యొక్క దూతలను కావాలిగా ఉంచండి. సాతాను సంబంధమైనటువంటి ప్రతి దుష్టశక్తులను మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. చల్లని గాలి మాకు దయచేయండి. కరెంటు, మైకు అన్నీ మీ యొక్క మహిమార్థమై ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సింగింగ్ టీం, మ్యూజిక్ టీం అందరినీ కూడా మీరే మీ యొక్క మహిమార్థమై వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ రిసెప్షన్ కార్యక్రమం ద్వారా ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి మాకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా జరుగునట్లు సహాయం చేయమని మాకు ఇచ్చిన ఇక్కడ తరుణాన్ని బట్టి మరొకసారి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ, అదేవిధంగా ప్రభా, మీ యొక్క దాసుని ఆత్మాభిషేకంతో నింపండి, బలముగా వాడుకోనమని ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భక్తులారా స్మరించదమనేటువంటి పాటతో ఆరంభిస్తాము. మరి పాటలో సహాయం చేయడానికి మన దగ్గర పెట్టి మన మ్యూజిక్లో ఉంటుంది డౌన్ చేయి కొద్దిగా. Thank you.
దైవ సేవకుడు అరుణం అంకుల్ గారు డౌటే రాదు. ముగ్గురు కూడా ప్రభువులు నిద్రించినారు. మరి మా కుటుంబాన్ని కట్టడానికి కూడా మరి అరుణ్ అంకుల్ గారు కారణం. తినాన తిరిగి ఈ సందర్భంలో మా కుమారుని రిసెప్షన్లో మరి అన్న రావడం అది మాకు ఎంతో ఆశీర్వాదం. కానీ కొన్ని మాటలు ద్వారా మనము మేలు పొందుదాము. కనుక ఈ సమయంలో అన్నకి సమయాన్ని అప్పగిస్తుంటున్నాం. దయచేసి సాధ్యత త్వరలో ముగిస్తాము, మీరు కంగారు పడవద్దు. సమయం పాటించట్లో దైవజనుడు అరవిందం గారు కూడా దృష్టిలో పెట్టుకుంటాం కాబట్టి, నేను కూడా ఆ డిపార్ట్మెంటే కాబట్టి సాధ్యమైన త్వరలో ముగిస్తాం. దైవసేవకుడు చెండూరు దైవసేవకుడు యేసుదాస్ గారు నా పెళ్లి కుమార్తె తండ్రి గారు ఉంటే దయచేసి పైకి వచ్చింటే పైకి రండి. మానవుని యొక్క జీవితంలో వివాహము అన్నది ఒక ప్రాముఖ్యమైనటువంటి మలుపు. ఈ వివాహము అన్నటువంటి ప్రాముఖ్యమైన ఈ మలుపు ప్రభు చిత్తంలో జరిగినప్పుడు జీవితానికి అర్థం ఉంటుంది. ఈ ప్రాముఖ్యమైనటువంటి మలుపు అంటున్నాను కదా, దీనిలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే జీవితానికి లోటే. మిగతావన్నీ ఉండొచ్చు, డబ్బు, హోదా, అన్ని రకాలైనటువంటి వివాహంలో సంతోషం ఉంటుంది. మరి వీరి యొక్క వివాహంలో కూడా కురియన్ గారు అకులా ప్రిస్కిల్లాల గురించి చెప్తూ వచ్చారు. అకులా ప్రిస్కిల్లాలు ఒక మంచి కుటుంబం. వారికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నటువంటి చరిత్ర లేకపోయినప్పటికీ కూడా ఈ 4 పుస్తకాల్లో క్రొత్త నిబంధనలో అకులా ప్రిస్కిల్లాల గురించినటువంటి సందర్భము ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తాం. రహస్యంగా అనేక మంది సేవలో కొనసాగుతూ ఉంటారు. అదేవిధంగా అనేక కుటుంబాలు సేవ కొరకు ఎంతగానో సహకరిస్తుంటారు. ఏంటి సంఘము? కొన్ని కుటుంబాల కలయిక సంఘం. సంఘం అంటే ఎవరైనా ఒక్కరే ఉండి నేను ఈ సంఘము చెప్తున్నాను అనుకోండి, వాళ్ళు వెర్రివాడు అంటారు. సంఘము అంటే కొంతమంది యొక్క సముదాయం, కొన్ని కుటుంబాల యొక్క సముదాయమే సంఘం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి అకులా ప్రిస్కిల్లాలు వీరు మొదటి నుండి ప్రభు యొక్క మార్గంలో కొనసాగుతున్నటువంటి వారు. రోమ్లో ఉన్నటువంటి వీరు తప్పనిసరిగా కొరింథు పట్టణానికి రావాల్సి వచ్చింది. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథు పట్టణానికి వస్తాడు ప్రభు యొక్క చిత్తానుసారంగా. నేను ఎక్కడ ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు తనకు వినిపించినటువంటి వారి యొక్క పేర్లు ఏంటంటే అకులా ప్రిస్కిల్లాలు అన్నటువంటి ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండొచ్చు అన్నటువంటి విషయము పౌలుకు అర్థమైంది. కానీ పౌలు అకులా ప్రిస్కిల్లాల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వారు కలిసి పరిచయం చేస్తున్నారు. అకులా ప్రిస్కిల్లాలు అనేక సార్లు భార్యకి ఇష్టం ఉంటే భర్తకి ఇష్టం ఉండదు. అన్ని మీటింగ్లకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటాడు భర్త. కొన్నిసార్లు భార్య ఏమంటుంది, ఎప్పుడు నువ్వు మీటింగ్ లేనా, ఇల్లు పట్టించుకోవాలని చెప్పంటుంది. రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు సహజంగా కుటుంబంలో మనం గమనిస్తూ ఉంటాం. ఈ అకులా ప్రిస్కిల్లాలు మాత్రము వారిద్దరూ కలిసి అన్నటువంటి మాట మనం చూస్తాం. వారు పరిచర్య విషయంలో ఏకమనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో జతపరచబడినటువంటి యొక్క వధూవరులు దైవ చిత్తానుసారంగా జతపరచబడ్డారు. దీనిలో అనుమానమేం లేదు. దేవుని యొక్క సేవ నిమిత్తం సమర్పించుకున్నటువంటి యొక్క యవనస్తుడు తన జీవితంలో తన చదువు అన్ని విడిచిపెట్టి ప్రభు సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి తను చేసుకున్నటువంటి తీర్మానము దేవుని దృష్టికి ఎంతో విలువైనది. కాబట్టి అటువంటి తీర్మానంతో ఉన్నటువంటి జోసెఫ్, లూదియా వారిద్దరిని ఒకరి కొరకు ఒకరిని దేవుడు ఏర్పరిచాడు. ఎందుకంటే రానున్న దినాల్లో సంఘం కట్టబడాలి, విశ్వాసులు బలపరచబడాలి, విశ్వాసులు పురుకొల్పబడాలి. ఎంతో మంది నిరుత్సాహంతో ఉన్నటువంటి వారు వీరి యొక్క పరిచర్య ద్వారా వారు కట్టబడడానికి దేవుడు వాడుకోబోయే సాధనాలు వీళ్ళు. సామాన్యమైనటువంటి స్థితి కాదు వాళ్ళది. దేవుని దృష్టిలో మనం జాగ్రత్తగా వారి యొక్క తీర్మానము, వారి యొక్క సేవ
వారు తీర్మానం చేసుకుంటే తీర్మానం గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప పదవి, గొప్ప పని ఏదైనా ఉందంటే దేవుని యొక్క సేవ. అటువంటి సేవ కొరకు ఈ యవనస్తులు సమర్పించుకున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఆ దినాల్లో అకులా ప్రిస్కిల్లాలకు కూడా వారిద్దరు కూడా సేవ చేయాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారిద్దరూ కలిసి, మొట్టమొదటి అంశం ఏంటంటే వారిద్దరు కలిసి ఏక మనస్సు కలిగినటువంటి వారుగా. కాబట్టి ఈ ప్రియులు ఇద్దరు కూడా, యవనస్తులుగా జతపరచబడినటువంటి వీరిద్దరు కూడా వారు కలిసి దేవుని యొక్క జత పనివారుగా క్రీస్తుతో పాటు సేవలో ముందు కొనసాగబోతున్నారు. ఇప్పుడు మనందరం కలిసి వారి యొక్క మరి వివాహం అయిన తర్వాత జరిగే రిసెప్షన్ లో పాల్పొందుతున్నప్పుడు మనందరి హృదయాల్లో ఒక భారం ఉండాలి. ప్రభా, ఈ యవనస్తులు మీ కార్యాల కొరకు తీర్మానం చేసుకున్నారు కాబట్టి అకులా ప్రిస్కిల్లాల వలె వాళ్ళిద్దరూ ఒకే మనస్సు, ఒకే ఆలోచన ధోరణి కలిగినటువంటి వారై, పౌలేమంటున్నాడు, నా జత పనివారు అంటాడు అకులా ప్రిస్కిల్లాలను. కాబట్టి దేవుని యొక్క జత పనివారుగా వారు కావడానికి మొట్టమొదటిగా ఏముండాలంటే వాళ్ళిద్దరికి ఏక మనస్సు ఉండాలి. అప్పుడు మాత్రమే కలిసి పరిచయం చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవదిగా అక్కడ రాయబడ్డ మాట అంటే రోమా 16:3-4 వచనాల్లో వారు తమ యొక్క ప్రాణములైనను ఇచ్చుటకు వెనుకంజ వేసిన వారు కారు అన్న మాట చూస్తాం. వారి ప్రాణాన్ని సైతము పౌలు కొరకు ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నారంట. కాబట్టి పౌలు కొరకు ఇవ్వడం ఏంటి? పౌలు ఒక మనిషి కదా. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి పౌలు కొరకు తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి వారు తీర్మానం చేసుకున్నారు. అంటే సేవ కొరకు తమ యొక్క ప్రాణాలు సైతం ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అనేక మంది మిషనరీల యొక్క చరిత్ర మనం వింటాం. ఎల్ సాల్వడార్ అనేటువంటి ఒక దేశంలో, ఆఫ్రికా దేశంలో మరి యవనస్తులు పరిచయకి పోతారు. నరమాంస భక్షకులు ఉండే స్థలం అది. వాళ్ళకి వివాహం అవ్వలేదు, ప్రదానం చేయబడ్డారు. వారు సేవ నిమిత్తం వెళ్ళారు. నరమాంస భక్షకులతో స్నేహం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ కుదరలేదు. చివరికి వాళ్ళని చంపి వేశారు, తినేసినారు, వాళ్ళని చంపేసి. తర్వాత కొంతకాలం తర్వాత మరి ప్రదానం చేయబడినటువంటి ఆ కన్యకలు ఎవరైతే చంపబడ్డారో, వీరి కొరకు ఎవరైతే ప్రదానం చేయబడ్డారో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గూడెంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి, మొన్ననే మీ భర్తలను చంపేశాం, మిమ్మల్ని కూడా చంపేస్తాం, వెళ్ళిపోండి అని చెప్పేసి వర్తమానం పంపుతారు. మమ్మల్ని చంపినా పర్వాలేదు, దేవుడు మమ్మల్ని పంపించాడు, అందుకే వచ్చామని చెప్పంటారు. తర్వాత గొప్ప సేవ జరిగింది. ఆ యొక్క నరమాంస భక్షకుల మధ్యలో పరిచయం జరిగింది. అక్కడ నుంచి ప్రపంచ దేశాల్లో అనేక మంది గొప్ప సేవకులు దేవుడు వారిని లేవనెత్తుకున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, సేవ కొరకు తమ యొక్క ప్రాణాలు సైతము వెనకంజ వేయనటువంటి వారు. కాబట్టి ఈ యొక్క యవనస్తులు ఇద్దరు కూడా వారి హృదయంలో ఉన్న తీర్మానం అంటే బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాం, ప్రభు యొక్క సేవ కొరకు బ్రతుకుతాం. ప్రపంచంలో గొప్ప ఉద్యోగము దేవుని యొక్క సేవ అని చెప్పాను కదా. ప్రపంచంలో బహు కఠినమైనటువంటి పని కూడా దేవుని యొక్క సేవే. దేవుని యొక్క సేవలో భాగంగా కనపడే మేము సకల సమృద్ధి కలిగినటువంటి వారంగా ఉంటాం. అనేక విషయాల్లో మానసికంగా, శారీరకంగా, ఆరోగ్య విషయాల్లో రకరకాలైనటువంటి కొదువులు ఉంటాయి. కొదువులు అంటే దేవుడు తీసుకెళ్లే కొన్ని కఠినమైనటువంటి మార్గాలు ఉంటాయి. వాటన్నిటి గుండా వెళ్ళడానికి ఒకే ఒక తీర్మానం ఉండాలి. ప్రభువా, నువ్వు ఆరోగ్యం ఇస్తే నీ సేవ చేస్తా, ఆరోగ్యం ఇయ్యకున్నా నీ సేవ చేస్తా. నా కడుపు నిండా సేవ చేస్తాను, కడుపు నిండకపోయినా సేవ చేస్తాను. అంటే అర్థం ఏంటంటే ప్రాణాలు సైతము ప్రభు యొక్క సేవ నిమిత్తం తాము సమర్పించుకోవడానికి తీర్మానం చేసుకున్నటువంటి వారు అకులా ప్రిస్కిల్లాలు. తర్వాత మూడవది, మరి వారు వాక్యాన్ని వారిద్దరు కలిసి దేవుని యొక్క వాక్య పరిచయం కలిగినటువంటి వారు. ఏదైనా మరి నాకు జ్ఞాపక శక్తి తక్కువ, నాకేదన్నా ఎటువంటి కఠినమైనటువంటి రెఫరెన్స్ జ్ఞాపకం చేయకుండా ఇంటి పైన స్టేజ్ పైన ఉండే SMS ఇస్తాను నా భార్యకు, ఈ రెఫరెన్స్ ఎక్కడుంది అని. వెంటనే అక్కడ నుంచి మరి రిప్లై ఇస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే అకులా ప్రిస్కిల్లాలు వాళ్ళిద్దరు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి మరి ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. ఎట్లా తెలుసు? అపోల్లో ఉన్నాడు ఇక్కడ. అపోల్లో అనేటువంటి అతను విద్వాంసుడు అని రాయబడింది.
ధర్మశాస్త్రము పారాయణం చేశాడు యవనస్తుడు. అతనికి వాక్యం బాగా తెలుసు. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే అపోస్తలుడైన పౌలు కంటే కూడా వాక్యాన్ని ఎంతో మరి చాకచక్యంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యము అపోల్లోకు ఉందంట. అయితే అపోల్లోకు బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిసాల గురించి మాత్రమే తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి అనేక సత్యాలు అపోల్లోకు తెలియదు. కాబట్టి ఈ అకుల ప్రిస్కిల్లాలు వారికి ఉన్నటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి వాక్యంలో విద్వాంసుడైనటువంటి అపోల్లోకు సహితము దేవుని యొక్క వాక్యం అట్లా కాదు, అపోల్లో నువ్వు చాలా బాగా వాక్యం చెప్తున్నావు, నీకు చాలా వాక్యం తెలుసు, కానీ ఇది కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు మరణించాడు, ఇవన్నీ చెప్తూ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి సరైనటువంటి బోధను అపోల్లోకు చెప్పగలిగినట్టుగా మనము 1 కొరింథీ పత్రిక అపోస్తలుల కార్యములు 18:4 చూస్తాం. తర్వాత 4వదిగా 1 కొరింథీ పత్రిక 16-19 ఆతిథ్యం ఇచ్చే గృహం అపోస్తలుడైన పౌలుకు ఆతిథ్యం ఇచ్చారు. వారు ఎక్కడున్నా వారింట్లో ఒక సంఘం ఉంటుంది, ఇంట ఉన్న సంఘము అని అపోస్తలుడైన పౌలు అనేక సార్లు వారిని విష్ చేస్తూ రాస్తాడు. అకుల ప్రిస్కిల్లాలో అని చెప్పి వారి ఇంట ఉన్న సంఘము అని. అంటే అర్థం ఏంటంటే ఒక ఇంట్లో 10 మంది వచ్చి వాక్యాన్ని ప్రార్థనని చేస్తున్నారంటే చిన్న విషయమే కాదు, చాలా పనితో కూడింది. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఎప్పుడెప్పుడు పోతారని చూస్తూ ఉంటాం మనం కదండి అనేక సార్లు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు వెళ్ళిన తర్వాతనో వాళ్ళు ఉన్నప్పుడు చాలా పని ఉంటుంది మనకు. కాబట్టి మీరు ఆతిథ్యం ఇచ్చే గృహం. ఎందుకు ఆతిథ్యం ఇస్తున్నారు? అనేకులు వచ్చి వాక్యం వినాలి, దాని కొరకు మన ఇద్దరం కలిసి పరిచయం చేద్దాం. కాబట్టి ఈ యొక్క యవనస్తులు దేవుని యొక్క సేవ నిమిత్తం తమను తాము దేవునికి అర్పించుకున్నారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నటువంటి మాట మనందరికి తెలుసు. ఎప్పుడు రాసింది బైబిల్లో ఈ మాట తెలుసా? పాపం ఇంకా ప్రవేశించక మునుపు, భూలోకంలోనికి పాపము ప్రవేశించక మునుపు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని రాయబడింది. కాబట్టి దేవుని దృష్టిలో అన్ని మంచిదిగా ఉందని చెప్పాడు. నరుడు ఒంటరిగా ఉంటే మాత్రం మంచిది కాదని చెప్పాడు. కాబట్టి భార్య దొరికిన వానికి మేలు దొరికిన రాయబడింది కదా. భర్త దొరికినటువంటి భార్యకు మేలు అని రాయలా, భార్య దొరికినటువంటి భర్తకు మేలు అని రాశాడు. ఎందుకో మా దగ్గర ఒక ఆయన ఏమన్నాడంటే, మనం మగవాళ్ళం చాలా మంచోళ్ళం బ్రదర్, మన గురించి రాయాల్సిన ఏం అవసరం లేదు, ఆడవాళ్ళు అంటే చాలా రకరకాలుగా ఉంటారు కదా, అందుకే దేవుడు రాసినట్టున్నాడు అని చెప్పి అంటున్నాడు. ఆయన చెప్తే ఈ మాట అదేం కాదు. దేవుడు స్త్రీ యొక్క బాధ్యత కుటుంబానికి ఎంత ప్రాముఖ్యంగా ఉంచాడో అంతకంటే ఎన్నో రెట్లు సంఘానికి ఉపయోగపడాలి సేవకురాలు. స్త్రీ యొక్క పాత్ర, భార్యాభర్తలు లేకపోతే సేవకురాలు ఆత్మీయులైతే సంఘం ఆత్మీయంగా ఉంటుంది. అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళ ఆత్మీయులు అనేక మంది ఆత్మీయంగా మేలు పొందడానికి వారిద్దరి యొక్క అన్యోన్యత, ఏక మనస్సు, ఏక అభిప్రాయము, వారు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే సందర్భం, ఆతిథ్యం ఇచ్చే మనస్సును బట్టి, వారు కలిసి చేసే సేవను బట్టి సంఘాలు మేలు పొందినట్టుగా మనం చూస్తాం అకుల ప్రిస్కిల్లా యొక్క జీవితంలో. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము మరి ఈ యొక్క యవనస్తుల విషయంలో ఏంటంటే భవిష్యత్తులో వారు కూడా అకుల ప్రిస్కిల్లాగా ఉండాలి అని. సేవా జీవితంలో అనేక రకాల అనుభవాలు ఉంటాయి. సేవలో పుట్టి పెరిగినాడు, మరి తనకు అన్ని తెలుసు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అన్ని తెలుసు. దేవుని యొక్క సేవకుని కొడుకు కూడా సేవ చేయాలని ఆశ ఉండదు. మొదట్లో రక్షింపబడక ముందు కానీ సేవకు రాకముందు కానీ అమ్మో ఏదైనా చేయొచ్చు కానీ సేవ చేయకూడదు అనుకుంటాం. నేను కూడా అటువంటి కోపకు చెందినవాడినే. ఎందుకంటే సేవలో అన్ని చూచాం. కానీ అదే నోటితో ఈరోజు నా నోటికి నేను చెప్పేది ఏంటంటే, ప్రభువుకు ఎంతో దూరంగా జీవించాను, అయినప్పటికీ ప్రభువును ప్రేమించి రక్షణానుభవం ఇవ్వడం మాత్రమే కాకుండా అత్యున్నతమైనటువంటి సేవా భాగ్యాన్ని దేవుడు నాకు కల్పించినాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నా జీవితంలో నా సేవకు ఎవరైతే సరైనటువంటి సాటిన సహాయంగా ఉండగలరో అటువంటి భార్యను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ లోకంలో ప్రభు యొక్క సేవ నిమిత్తం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చానరా ఈ సేవకు అనుకున్నటువంటి ఒక్క క్షణం కూడా లేదు నా జీవితంలో. కానీ ప్రతి క్షణము
ప్రతి నిమిషం నేను అనుకునేది ఏంటంటే, ప్రభా నన్ను కనికరించి పరిచరించావు, కానీ పరిచర్య ఇంకా నేను నమ్మకంగా చేయాలా, అనేక కొదువులు ఉన్నాయి అన్నటువంటి ప్రార్థన మాత్రం ప్రతి క్షణం ఉంటుంది. ఎందుకంటే ప్రభు ప్రేమించి ఇచ్చాడు కదా గొప్ప పరిచర్య. కాబట్టి యవనస్తుల కొరకు అకుల ప్రిస్కిల్లా యొక్క మనసుతో భవిష్యత్తులో ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగాలన్నది మనందరి యొక్క తలంపు. ఎందుకంటే మెసేజ్ ఆరంభంలోనే ఇండైరెక్ట్గా నాకే చెప్పినాడు తొందరగా ముగించు అని. కాబట్టి నేను ముగిస్తున్నాను. కాబట్టి దేవుడు ఈ యొక్క దంపతులను భవిష్యత్ సేవ నిమిత్తం తన ఉద్దేశానుసారంగా నడిపించును గాక. ఈ తిమోతి మాకు చాలా చిన్నప్పటి నుండి తెలుసు. తను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి పరిచయము. నమ్మకంగా పనిచేసినటువంటి వారిలో తిమోతి ఒకడు. కర్నూలులో యెరూషలేములో మా నాన్నగారి దగ్గర యవనస్తులు, మరి తనతో పాటు ఇంకొక ముస్లిం యవనస్తుడు వచ్చేవాడు. తర్వాత తాను నమ్మకంగా ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగినాడు. సంఘం అంతటి తెలుసు, తను ఎంత నమ్మకంగా పరిచర్య చేశాడు. ఈరోజు తన కుమారుని యొక్క వివాహం, ఈ పరిస్థితులను చూస్తుంటే ఒకవేళ ఈ యొక్క ఆశీర్వాదము తిమోతి ప్రభు కొరకు నమ్మకంగా జీవించినటువంటి కారణం చేత దేవుడు తన కుమారుని ఆశీర్వదించి ఈ రకమైనటువంటి పరిస్థితి చూడడానికి దేవుడు తన కృప చూపించడం అనిపిస్తుంది. కాబట్టి దేవుడు మరి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి భవిష్యత్తులో అకుల ప్రిస్కిల్లాలను వాడుకున్నట్టుగా వాడుకోవాలని ప్రభుని ప్రార్థన చేస్తాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. నీ ఉన్నతమైనటువంటి నామమునకు స్తోత్రములు తండ్రి. అనాది సంకల్పంలోని ప్రభు అనేక దాసులు, ప్రియులు, ఆత్మీయులు, దైవజనుడు తండ్రి తిమోతి గారిని మీరు ఏర్పాటు చేసుకుని ఆయన జీవిత కాలంలో ప్రభు గంభీరమైనటువంటి ఘనమైనటువంటి పరిచర్య జరిపించుకుంటూ అనేక జీవిత కాలాన్ని కొనసాగించేటటువంటి ఈ సమయంలో తండ్రి ప్రభువా జెరూసలేం ప్రార్థనా మందిరం కొత్తకోటలో తండ్రి తను పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు తన కుమారుడికి మీరే సంఘము ద్వారా మరి ప్రభువా పెద్దల ద్వారా జరిపించినటువంటి వివాహాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటున్నాం.
ప్రభువా నీ పరిచర్య చేసినటువంటి వారికి నీవిచ్చినటువంటి గొప్ప దీవెన అని ప్రభువా మేము విశ్వసిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. నీ కుమారుడు జోసెఫ్ గారిని మరి ప్రభువా నీ కుమార్తె లుదియను తండ్రి దీవించమని ప్రభువా ప్రార్థన తండ్రి. వారు ఆత్మచేత అభిషేకించబడినటువంటి దైవజనుల చేత ఒక గృహంగా వారు నిర్మాణం చేయబడ్డారు, గృహంగా కట్టబడ్డారు. వారి యొక్క జీవితకాల పర్యంతం వరకు నీ సేవ చేస్తూ నీ కాడి మోస్తూ స్వార్థ పరిచయలో వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ వారు ఆకుల దృష్టిల వలె తండ్రి వారి యొక్క విశ్వాసాన్ని కొనసాగింపజేసుకోవడానికి తండ్రి మీరు కృపజూపని ప్రభావ ప్రార్థిస్తుంటున్నాం. నీ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆత్మ నిగ్రహము, పరిపూర్ణమైనటువంటి ఆత్మ కుమ్మరింపు ఈ దంపతుల పైన అనుగ్రహించి దేవా వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, వారి యొక్క కుటుంబ జీవితాన్ని నీ యొక్క రెండు చేతులెత్తి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ జీవ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఆశీర్వాదం ఈ బిడ్డలకు కలగాలని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు కుటుంబం అంతటిని తండ్రి దీవించమని ప్రభు ప్రార్థన. జెరూసలేం సంఘాన్ని కూడా తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వాక్యం బోధించినటువంటి దైవ సేవకుని కూడా దీవించమని ప్రభు ప్రార్థన తండ్రి. ప్రధానంగా దంపతులను ఆశీర్వదించమని దీవించమని వేడుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ దాసుని ద్వారా మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. జోసెఫ్ హృదయాన్ని మీరు దాన్ని జతపరిచినందుకు స్తుతిస్తున్నాం. ప్రేమగల దేవుడు, నిన్నటి దినమున ఘనంగా మరి వివాహం జరిగించినందుకే వందనాలు. దాని ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకే స్తుతిస్తున్నాం. మీ దాసుని వారు ఇచ్చిన వాక్య భాగానికి వందనాలు. కలిసి క్రీస్తు యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలని, ప్రాణాలు కూడా మీ యొక్క పని కొరకు ఇవ్వాలని, ఆదిత్యం ఇచ్చే గృహముగా ఉండాలని, వాక్యాన్ని సమృద్ధిగా కలిగి ఉండి ఇతరులకు పంచాలని మీరు వారికి చేరి వచ్చిన మా అందరికీ జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు. మా ప్రభువా, మీ దాసు తిమోతనను బట్టి అక్కను బట్టి అట్లు సహోదరి పెళ్లి కుమార్తె తరఫున మరి సహోదరి లిదియా తరఫు మరి ఏస్తాసన్న అక్కను బట్టి కూడా నీకు వందనాలు. వారి కుటుంబంలో నుంచి మీరు సేవకులుగా మీ దాసులు జోసెఫ్ గారిని సహోదరు లుదియాను మీరు పిలిచినందుకు వందనాలు. మీ దాసులు చెప్పిన రీతిగా దేవుని సేవకుల కుటుంబములలో దేవుని సేవకుని పిల్లలు సేవకు రావడం అనేటువంటిది ఎవరు కోరు ఇది వాస్తవం, అది ముమ్మాటిగా వాస్తవం. ప్రభా పరిస్థితులు అలాగా పిల్లలు చూసిన ప్రభా మీ కృప చెప్పున మీ దాసుడు జోసెఫ్ని పిలిచారు. మీకు వందన. సహోదరులు లుదియాను పిలిచినందుకు స్తుతిస్తున్నాను. కఠినమైన మార్గమే ఆయనను అది శ్రేష్టమైనటువంటి మార్గం. ప్రభువా, ఈ వధువులు నూతనంగా జతపరచబడిన ఈ కుటుంబాన్ని దీవించి వారి యొక్క సేవా జీవితాన్ని మీరు ఆశ్రయించి వారి హృదయాల్లో అనేక అనుభవాలు ఉండి వెళ్ళి ఇతరులకు పంచేవారు కొంత సాయం చేసి మిమ్మల్ని సమీపంగా తీసుకొచ్చేటువంటి కుటుంబీకులుగా వచ్చింది. ప్రేమ గల దేనికి వారి అవసరాలను తీర్చండి. ఇది ఆశలు తిమోతనను మీరు మేలుకై జ్ఞాపకం చేస్తున్నారు. ఈ విధంగా కుమారుడు వివాహ విషయంలో ఘనంగా జరిగించినందుకే తన సాక్ష్యాన్ని బట్టి స్థుతిస్తూ ఈ కుటుంబాన్ని మీ కృపగల స్థలకు అప్పచెప్పి యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే రీతిగా
నూతన దంపతులు కూడా క్లుప్తంగా ఆరాధన చేస్తారు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి ప్రభువా నీ సన్నిధిలో చేరి యొక్క సాయంకాల సమయంలో నిన్ను ఆరాధించే ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకు కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా చాలా మంది యొక్క దాసు ద్వారా మా ఇద్దరు తీసుకున్న వచ్చిన లేఖన భాగాలను బట్టి కూడా ఎంతో వందనాలు. ప్రభా హక్కుల ప్రిస్కుల వారే ప్రభా మేము కూడా జీవించాలని మీరు కోరుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా సమయంలో మరి వారి విధంలో అయితే ప్రభా ఇతరులకు ఆతిథ్యం చేస్తూ వచ్చినారు ప్రభా, అదే విధానంలో మేము కూడా అట్టి అనుభవం ఉండడానికి సహాయం చేస్తురండి ప్రభా. సమయంలో మరి మేము కూడా ప్రభా వారి యొక్క ప్రాణంలను ప్రభా మీకు ఇవ్వడానికి కూడా వెనుక తీయలేదు. ఆ విధానంలో మేము కూడా ఆ యొక్క ధన్యతలో మేము కూడా ఉన్నట్లుగా ప్రభా మేము ఉండాలని మీరు కోరుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సమయంలో మరి మీరు నన్ను ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి కూడా ఎంతో వందనాలు. సమయంలో మరి ప్రభా నీ సన్నిధిలో పరిచయం చేయడానికి, నీ సన్నిధిలో ప్రభా నిన్ను ప్రభా సేవించడానికి మీరు నన్ను ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసుకేలు గ్రంథం 2వ అధ్యాయం ద్వారా ప్రభా మీరు నా యొక్క జీవితంలో ప్రభా మీ యొక్క ఉన్నతమైన సేవా పిలుపు కొరకై మీరు నన్ను పిలిచిన విధానం బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సమయంలో మరి ప్రభా యొక్క వివాహ విషయంలో కూడా ప్రభా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ద్వారా మీరు అనుగ్రహించిన సమాధానం బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా నా యొక్క వ్యక్తిగత జీవితంలో మీరు సహాయం చేస్తూ కృప చూపించిన దేవుడు ప్రభా, అందుని బట్టి కూడా నీకు ఎంతో వందనాలు. అదే విధానంలో ప్రభా మా యొక్క కుటుంబ జీవితంలో కూడా ప్రభా మీరు సహాయం చేస్తారనే శుభప్రదమైన నిరీక్షను మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం అందరిని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక నుంచి ప్రభా మేము కుటుంబంగా నీ సన్నిధిలో సేవించాలని ప్రభా మీరు తీర్మానించిన దాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సమయంలో మరి నా గత జీవితంలో ప్రభా ఎన్నో పరిస్థితులన్నింటిలో నుంచి కూడా ప్రభా మీరు నన్ను విడిపిస్తూ వచ్చినారు. అందరిని బట్టి కూడా నీకు ఎంతో వందనాలు ప్రభా. నా యొక్క ప్రయాణంలో నా యొక్క మార్గంలన్నింటిలో కూడా ప్రభా ఎన్నో మరణంలో నుంచి ప్రభా వీటన్నిటి నుంచి మీరు నన్ను తప్పిస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు నన్ను దినదినము ఆత్మీయంగాను శారీరకంగాను మీరు నన్ను పోషిస్తూ వచ్చినారు. అందరిని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సమయంలో మరి నా యొక్క జీవితంలో ప్రభా నువ్వు జరిగిస్తూ వచ్చిన ఇట్టి గొప్ప మేళ్ళని బట్టి ప్రభా నిన్ను జీవితకాలం స్తుతించడానికి నష్టం ఒప్పుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన యేసు ఘనమైన నామమున నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ నమ్మకాల దేవ, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవ నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవ నీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ మారని మా రక్షకుడా నీ యొక్క అధిఘనమైన నామానికి, అతి శ్రేష్టమైన నామానికి నా యొక్క వేలాది వందనములు స్తోత్రములు తండ్రి. నైనా ప్రభా ఈ దాసు ద్వారా నీకు మాటల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి దేవా ఎంతో తండ్రి. నాయనా దేవా అవును ప్రభా అనేక సార్లు తండ్రి నైనా నీ యొక్క పిలుపుకు దేవా నేను ఐదేళ్ళు చూపిస్తూ వచ్చినాను. నిన్ను దేవా కనికరిస్తూ తండ్రి నైనా నువ్వు నాకు తోడుగా ఉంటూ తండ్రి నైనా నన్ను బలపరుస్తూ నీ యొక్క మాటల ద్వారా నాతో మాట్లాడుతూ నీ యొక్క సంపూర్ణమైన పిలుపును నాకు అనుగ్రహిస్తూ వచ్చినాను. అందుని బట్టి దేవా నీకు ఎంతో నమ్ములు స్తోత్రములు తండ్రి. నైనా దేవా హక్కుల క్రిస్తుల వారి జీవిత చరిత్రను మా ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి దేవా నీకు ఎంతో నమ్ములు తండ్రి. నైనా వారి యొక్క ప్రాణాలు సైతము తండ్రి నైనా లెక్క చేయకుండా నీ యొక్క సేవకై దేవా వారు సమర్పించుకుంటూ తండ్రి నైనా వారు పరిచర్య చేస్తూ వచ్చినారు. వారి యొక్క పరిచర్య ఎంతో గొప్పది, వారి యొక్క సేవ ఎంతో గొప్పది తండ్రి నైనా. ఆ విధంగా మా ఇద్దరిని తండ్రి నైనా ఆకుల ప్రిస్కిల మేము కూడా సేవ చేయటకు నువ్వు వాటి ఉద్దేశంతో కలిగి ఉంటూ తండ్రి నైనా మమ్మల్ని కూడా ఆ విధంగా నువ్వు ఏర్పరచుకుంటూ వచ్చినందుకే దేవా నీకు ఎంతో వందనములు స్తోత్రములు తండ్రి నైనా. దేవా ఇంతవరకు నువ్వు నాకు తోడుగా ఉంటూ వచ్చినావు తండ్రి నైనా. దేవా నా యొక్క ప్రతి విధమైనటువంటి అసమాధానంలో నువ్వు నాకు సమాధానం కలుగజేస్తూ వచ్చినావు తండ్రి నైనా. ఈ యొక్క వివాహంకై దేవా నువ్వు నాకు సమాధానంగా నీ యొక్క మాటలను మాట్లాడుతూ వచ్చినావు తండ్రి నైనా. తిమోతి 1వ అధ్యాయము 2వ వచనంలో దేవా నీకు సమాధానం కలుగజేస్తున్నాను మాట్లాడుతూ వచ్చినందుకే దేవా నీకు ఎంతో వందనములు తండ్రి నైనా. దేవా నా యొక్క జీవితంలో తండ్రి నాయన నువ్వు నా రక్షకుడుగా
నా సహాయకుడుగా తండ్రి నాయన నా పోషకుడుగా ఉంటూ వచ్చినందుకే దేవా మీకు ఎంతో వందనములు. తండ్రి నాయన దేవా నువ్వు నా పట్ల చేస్తూ వచ్చిన మేలను బట్టి రక్షణ కార్యాన్ని బట్టి దేవా నీకు నేను ఏమర్పించినా తక్కువేనచ్చు. నా జీవిత కాలం అంతా దేవా నిన్ను సేవించిన నిన్ను ఆరాధించిన తక్కువేనచ్చు. నీకు ఎల్లప్పుడూ రుణస్త్రాలను ఒప్పుకొనచ్చు. ఈ నా కొద్ది స్తుతి ఆరాధన ప్రవీణ యేసుక్రీస్తున్నాం నా ఆరాధన నీకే అర్పిస్తున్నాను తండ్రి. కనుక వారు వచ్చినప్పుడు చేయడము మంచిది కలిసి. ఆ కారణం చేత దయచేసి కొన్ని ప్రార్థనలు గమనించండి. మరి యొక్క రిసెప్షన్ కొరకు రాగలిగినటువంటి పరిశుద్ధులందరిని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాం. మొదట చెప్పిన రీతిగా ఈ స్థితిలో ఉండడం అది దేవుని మహాకృప. చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను కదా, మా లెక్చరర్ అడిగాడు నువ్వేమవుతావు పెద్ద వెనక అంతా క్లాసులు అడిగితే నేనన్నా ఆయన బీకమ్ మీ లారీ డ్రైవర్ సార్ అన్నా, లారీ డ్రైవర్ని అవుతానని చెప్పినప్పుడు. కానీ దేవుడు ఆ స్థితికి తీసుకుని వెళ్లకుండా ఈ ఉన్నతమైన పరిచయ కొరకే దేవుడు పిలిచి ఈ స్థితిలో ఉంచాడు. ఇదంతా కూడా ఆత్మీయంగా పెంచినటువంటి వారి యొక్క ప్రార్థనలు మందిరాన్ని నడిపించడానికి మా వార్డన్ సార్ను వాడుకున్నాడు. రక్షణలోనికి నడిపించడానికి దైవసేవకుడు దేవసాయం గారిని వాడుకున్నాడు. తర్వాత ఆత్మీయంగా పెంచి ఈ పరిచర్యలో ముందుకు సాగడానికి అరుణాంకులను వాడుకున్నాడు. ఆ కుటుంబానంతటిని కూడా దేవుడు వాడుకొని దేవుడు మహాకృప చేత ఈ విధంగా మరి ఉంచాడు. అదే సమయంలో ఇక్కడ గద్దినాల్లో పరిచర్య స్థలాల్లో చేయడానికి ప్రభు కృప చూపించినాడు. మరి పరిశుద్ధులందరూ కూడా రావడానికి ఇచ్చిన దాన్ని బట్టి ప్రభును స్తుతిస్తుంటున్నాము. స్థానిక యెరూషలేము సంఘం ఈ వివాహము డేట్ ఫిక్స్ అయిన తర్వాత మా యెరూషలేములో నేను ప్రకటన చేసిన యెరూషలేముకు కోడలు వస్తుంది అన్నా. నాకు కాదు కోడలు, యెరూషలేము కోడలు వస్తుంది అన్నా. మా వాళ్ళందరూ కూడా ఏంటన్నా అన్నారు. యెరూషలేముకు కోడలు వస్తుంది అని చెప్పిన. కనుక మా యెరూషలేము వాళ్ళందరూ కూడా కోడలను బట్టి చాలా సంతోషంగా ఉన్నారు. కనుక ఈ ఫంక్షన్లో కూడా మరి రాగలిగినటువంటి వారు అన్ని విధాలుగా అన్ని పనుల్లో వారు సహకరించి ప్రతి కార్యక్రమంలో కూడా వారు సహాయపడుతూ వచ్చారు. మరి వారి కోఆపరేషన్ బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాం. ఇప్పుడు చివరి ప్రార్థన తర్వాత మనకందరికీ కూడా రిసెప్షన్ విందు ఉంది, సమృద్ధిగా ఉంది. మరి విందులో పాల్గొనండి. ఆ తర్వాత ఈ రాత్రి మరలా ఎవరు వెళ్ళాలని ఏం వేగిర పడద్దు. 9 రూములే బుక్ చేసిన. మాకు మందిరంలో కొంత అననుకూలత ఉంది కాబట్టి, అంటే స్థలం లేదు కాబట్టి వచ్చిన వారు రాత్రి వెళ్ళడం కష్టం అని చెప్పేసి మరి ఒక లాడ్జింగ్ మొత్తం బుక్ చేసినాం. కనుక మీరు కంగారు పడద్దు, ఇక్కడ ఉండడం ఎట్టని. మరి తప్పనిసరి అయితే తప్ప మరి మీరు రెస్ట్ తీసుకొని ఉదయం పోవడానికి ప్రయత్నం చేయండి. రేపు ప్రభుదినం కనుక ఈ విషయాలు గమనించండి. సమయంలో మరి చివరి ప్రార్థన అనంతరం మరి వారు ఇక్కడ ఉంటారు. మొదటిగా మరి మాకు తొందర ఉంటుంది యెరూషలేము వాళ్ళకి మా కోడలను చూడాలని. మనం కొంచెం ఆగుదాం. బయట వచ్చిన వాళ్ళకి మొదట తరుణం ఇస్తాం. మరి ఆ తర్వాత మరి మనం కూడా పాలు పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఎక్కువ సమయం కాదు, కానీ మొదట దూరం వచ్చిన వాళ్ళు వెళ్ళాలనుకున్న వారు మొదట తరుణం ఇస్తాము. అదే సమయంలో ఈ యొక్క పట్టణ ప్రముఖులకు కూడా కొంతమందికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కూడా వచ్చింటే వారికి కూడా మొదటి తరుణాన్ని ఇస్తాము. సమయంలో మరి భోజనాల దగ్గర వాడు కృపయన్న భోజన దయచేసి వెళ్ళి శేఖరన్న అక్కడికి వెళ్ళి భోజనాల దగ్గర ప్రార్థన చేయండి. ప్రేమయన్న ఉంటే దయచేసి పైకి రండి ప్రార్థనకి. చివరి ప్రేమయన్న ఉన్నారా? కేక్ కటింగ్ అప్పుడు కేక్ కటింగ్ లేట్ ఉంది కాబట్టి ప్రేమయన్న రండి, పైకి రండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం. మరి మీ యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీ స్తోత్రములు. మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మేము ఊహించినటువంటి కార్యాలు మీరు జరిగిస్తారు. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించను వాటన్నిటినీ నెరవేర్చుటకు నీవు అభిషేకించిన నీ ప్రియకుమారుడైనటువంటి
యేసుక్రీస్తుని బట్టి మీకు స్తోత్రం. మా ప్రియులు మీరు జతపరిచినారు. జోసెఫ్ను, లూదియాను ఏ యొక్క ఉన్నతమైన ఉద్దేశం కొరకు వారు జతపరిచినారో ఆ మీద ఉద్దేశం అంతా నెరవేర్చబడినట్లుగా సహాయం. వివాహంలో సహాయపడ్డారు. ఈ దినం రిసెప్షన్లు కూడా మేమందరం కలిసి వారి యొక్క సంతోషంలో పాలు పొందే అవకాశాన్ని ఇచ్చినారు. మీకు వందనాలు. ప్రియులను ఆత్మీయంగా, భౌతికంగా అకుల ప్రిస్కిల్లాల వలె ఆ 4 లక్షణాలు వారి జీవితంలో కలిగి బలమైనటువంటి పాత్రలుగా చేస్తున్నాం. సోదరుడు తిమోతి, సహోదరి చిన్న కుమారుని బట్టి మీ స్తోత్రములు. వారిని, వారి యొక్క ఆరోగ్యాలు, వారి యొక్క సేవ, వారి యొక్క అవసరాలను పూజించండి. వచ్చిన వారందరినీ బట్టి మీ స్తోత్రములు. మీ అందరం కలిసి జతపరచబడ్డ ఈ దంపతులను శక్తి కలిగినట్లు మీ హస్తగతం చేస్తూ ముందున్న పరిచర్య కొరకై సిద్ధపరచమని భోజన సహవాసం కూడా మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. యేసుక్రీస్తునామమున ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేరున్న మనందరికీ, ప్రత్యేకంగా జోసెఫ్కు, లూదియా సదాకాలం తోడుగా ఉండి కాపాడనుగాక. ఆమేన్. దయచేసి గమనించండి. మరి భోజనాలు సహోదరులకు ఈరోజు స్థానిక యెరూషలేము ప్రార్థన మందిర దైవజనులు మరి తిమోతి గారి పెద్ద కుమారుడు మరి పాల్ విద్యా గారికి మరి సమయాన్ని ఇచ్చినందుకు, మా గ్రామంలో ఈ అద్భుతంగా ఒక దైవజనుని కుమారుని పెళ్లి చేసేటువంటి భాగ్యం మాకు దొరికినందుకు మరి ఎలాగైతే వారి తండ్రి అయిన తిమోతి గారు మరి తన జీవితాన్ని ఎలాగ సమర్పించుకొని మరి ఇంత గొప్ప అద్భుత సాక్ష్యం కలిగి మరి గొప్ప జనుల మధ్యలో ఈ దాన్ని బట్టి మరోసారి చూపిస్తున్నాం. అదే మాదిరిగా నూతనంగా వచ్చినటువంటి కోడలు, కొడుకు మరి కొత్తగూడలో పరిసర ప్రాంతంలో మరి ఆయన కొడుకు ఎక్కడ సేవ ఎంత కష్టపడిందో ఆయన జీవించి మరి తండ్రి కంటే గొప్పగా సేవ చేసే భాగ్యం దయచేయమని వీరు వచ్చిన వాళ్ళందరినీ బట్టి చూపిస్తున్నాం. ఎంతోమంది మరి వచ్చారు. చూడండి ఒకసారి, చూడండి. అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన నాథుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే. మన నాథుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవముని చుటకే. సత్యుండు సజీవుడాయే, నిత్య జీవముని చుటకే. సత్యుండు సజీవుడాయే. పరుగిడితిమి మన దారిన్, గొర్రెల వలె తప్పితిమి
అరుదించే కాపరియై అర్పించే ప్రాణమును అరుదించే కాపరియై అర్పించే ప్రాణమును మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సాత్యుండు సజీవుడాయే సిలువాలో వేలాడెన్ సమాధిలో నుండేను సిలువాలో వేలాడెన్ సమాధిలో నుండేను సజీవుండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా సజీవుండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సాత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సాత్యుండు సజీవుడాయే సంతోషమే సమాధానమే
చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా
జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కృళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్,
అంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడను తెలుపుము ఎంత అల్పుడను విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను పరవాసిని నీ జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి నీవిన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నీ జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్ నా గురి నీవిన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ప్రభుకే స్తోత్రం మృతిని గెల్చెను ప్రభువు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభువు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభువు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ఓ సమాధి విజయమేది మరణమాములెక్కడ మృంగ జయము మరణమున్ ఫలించే సత్యవాక్యము ఓ సమాధి విజయమేది మరణమాములెక్కడ మృంగ జయము మరణమున్ ఫలించే సత్యవాక్యము జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ప్రభువు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభువు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును
శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ క్రీస్తు ప్రేమ నుండి మనలనేదియు నెడబాపదు. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ క్రీస్తు ప్రేమ నుండి మనలనేదియు నెడబాపదు. జై ప్రభో జై ప్రభో విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును. ప్రభుకే స్తోత్ర మృతిని గెల్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును. ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. మున్ల మా కూటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముండ్ల మా కూటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపుంజూచి కొరడాతో కొట్టబడిన వీపుంజూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నాయాశ ఎప్పుడు తీరుతుందో. ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించును, ఆహా నాయాస ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో. ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. మహిమలో నీ నాయనతో నుంటే చాలు.
మహిమలో నేనాయనతో నుంటే చాలు. యేసుని నమ్మిడి వారు
యేసుని నమ్మెడివారు
గర్భమునా పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమునా పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారజా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా రక్షణలంకారములతో అక్షయములు నీ ఆహారము రక్షణలంకారములతో అక్షయమగు నీ ఆహారము అక్షకుడాన కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును రక్షకుడానా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే వాగ్దానములు నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడేదను హర్షింతును హల్లెలూయా 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 పాడేదను హర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు మహిమా పరతురు దేవుని మహిమా పరతురు దేవుని అంగీకరించు ప్రతివాని జీవ నీవే క్రీస్తువనుచు అంగీకరించు ప్రతివాని జీవ నీవే క్రీస్తువనుచు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ఐగుప్తు
ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి. కాచితివి కనుపాపగా, కాచితివి కనుపాపగా ఉంచి ఉన్నావు మాదిరిగా వారి. నీ ఆలోచన గొప్పది, ఉంచి ఉన్నావు మాదిరిగా వారి. నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు.